Mr. Bond? Welcome, Mr. Bond. The name is Bond. James Bond. ఒరే జేమ్స్ నువ్వా? గుడ్ లక్ అంటే ఇదేరా? గురి తప్పింది కాబట్టి సరిపోయింది, లేదా చచ్చుండేవాడివి. అవును, ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి? శాలరీ సార్. శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఆ పని ఏం చేశావు? ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి. ఇప్పుడు దాంత అవసరం అంటారా? సరే, ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్ అది? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి? కల్లో ప్రేమించాట. కల్లోనా? ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు, ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు, కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటాం సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేస్. బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్, మే కమ్ ఇన్. కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రిపూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్. ఆకలి ఉండదు, ఓహో. ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది. ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి 2 కాంపోస్ట్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. అమ్మో. అయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు? చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్ కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? ఏ మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, 2 రోజులకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో, తిన్నదరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్ చేస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏం లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. ఏంట్రా, నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ? ఇడియట్, స్టూపిడ్, రాస్కల్. పతివ్రతను పట్టుకొని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా, నువ్వు పతివ్రతవా? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేసి ఉండేదాన్ని. ఏమైంది డాక్టర్? ఏమడరా? ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా? నన్ను ఈ హాస్పిటల్ వదిలేసి ఎడగెళ్ళారు నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ టెస్ట్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కాదురా. ఆప్త మిత్రున్నా? చేతి మామూలు కాంపౌండర్వే. ఏంటి పథకం? పథకం ఏమిటంటే, కలలో కనిపించని నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు? పొంగడాలు అమ్ముకోనిక? మరి అదే
నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్తు, కాజోలు, రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవర్రా? కాజోలు సిస్టర్లే. ఓహో. ఆ సర్లే గాని ఈరోజు సిటీలో 2 ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి. అందులో అక్కడ స్టేజీ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ ప్యారేడ్. జనక్ జనక్ పాయల్ బాజే రాము, నీ ప్రాంతర పగిడే కొట్టదనమాట. ఫ్యాషన్ షోనా? రేయ్, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా. And the hell district, G. Yo, man, I'm freaking out, man. Pablo coming in, man. I'm not trying to get picked up, you know. I'm blase. Peace. ఏంట్రా నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు? వస్తాడు, అడుగు. గోల్డెన్ సన్ వచ్చేసాడు. నేనెందుకు, మీరే దించుకోండి. రే మీరు చెప్పను కి రాణి దిల్ వాలే దుల్హనియా లే జాంగే హమ్ ఆప్కే హై. నోరు మూసుకొని కూర్చో. ఆ అమ్మాయి చెల్లి వచ్చేసరికి పిచ్చిగా అరిచావు. కరుస్తా నీకెందుకు రా? నువ్వు ఒక సల్మాన్ గారు, అదొక మనిషి ఖోరాలా. మూసుకొని కూర్చో. సప్నో కి రాణి మేరీ పకట్ కంట్రియా వచ్చేసింది. మీ సప్నో కి రాణి మేరీ జమ్మల కంట్రీ కుండ్రి ఫండ్రి. Do you love me too? I love you. Feel it. I love you. ఏంటి ఇడియట్, నన్ను ముద్దడుగుతావా? ఆగండి, ఏం జరిగిందమ్మా? మూతి సాగదీసి ముద్దడిగాడు రాస్కల్. మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా, సీసా మీద మూత. అలాగా? వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. సారీ. కూర్చోండి బాబు, కూర్చోండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. అంటే ఇదే మరి. ఎరా జంసు, ఎక్కడ చచ్చావు? ఏం చేస్తున్నావురా? అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాను. చేసేది బ్యాంక్ ఉద్యోగం, ఉండేది ఉమెన్స్ హాస్టల్. మనీషా కోయిరాలా, మనీషా కోయిరాలా. ఒరే ఆలినాలి, పేరు అలక. మనీషా నాకు తెలుసురా. ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా? అది గాడ్ గిఫ్ట్. నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది. మనీషా, ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరాల్లా ఉండేదానివా? సరే లేరా, ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు. ఎంత ఘోరం జరిగింది మనీషా. నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి. డార్లింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? అది ఈ పిల్ల కరెంటు కానీ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనీషా. అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా. రొమాన్స్ కి కుక్క. అయ్యో, షట్ అప్ యువర్ లిప్స్. మా జాక్సన్ సంగతి నీకు తెలీదు. ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాష్
నిన్న మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టావే ఇదిగో బాగా గుర్తుందిగా వెళ్ళి సెక్సీగా కరు కరు ఇది. వెళ్ళు వెళ్ళవే వెళ్ళు. మేడం మేడం అది మిమ్మల్ని కలుస్తాని మేడం ఆ కుక్క కాటకైనా పాము కాటకైనా మనిషి కాటకైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ రాము అని అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే ప్లీజ్ ప్లీజ్ మేడం డోంట్ ఫర్గెట్ ప్లీజ్ డాక్టర్ రాము. అయ్యో డాక్టర్ దగ్గర వెళ్ళాం. ప్లీజ్ పదండి. మేడం మీ బని కొంచెం తీసేయండి. చిచి మీ బని నువ్వు కొంచెం పక్క జరపండి. దేనికి? ఇంజక్షన్ ఇస్తాను. అమ్మో నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు. ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే